వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? దానికి ధీటుగా ప్రతిపక్షం ఎలా స్పందిస్తుంది? ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ సవాళ్లు ప్రతి సవాళ్లపై ఎవరిది పై చేయి అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిన విషయమనే చెప్పుకోవాలి. అసలు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకింత సీరియస్ అయ్యారు అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాలమూరు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ ఒక భారీ బహిరంగ సభ అయితే క్రియేట్ చేశారు. అలాగే ఆ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే ఘాటుగా చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, రైతులకు అసలు ఇచ్చింది ఏమీ లేదు, హామీలు ఇవ్వడమే తప్పించి వాళ్ళు చేసింది ఏమీ లేదు అని తీవ్ర విమర్శలతో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ స్టార్ట్ చేశారు. సో కేసీఆర్నే టార్గెట్ చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులో తీవ్ర దుమారం రేపిందని చెప్పుకోవాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంత మభ్యపడ్డారు, అలాగే ఎంత కోల్పోయారు, ప్రజలను అడ్డుపెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా స్కాములు చేసింది, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చెప్పడం జరిగింది. అయితే కాళేశ్వరం కాదు కూలేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, అలాగే రైతు బంధు అని చెప్పారు, కానీ రైతులకి ఏమాత్రం ఆయన చేయలేదు. ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చామని చెప్పారు 10 ఏళ్లలో, కానీ తెలంగాణ గురించి బయటకు వెళ్ళి మాట్లాడాలంటేనే సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది గత 10 ఏళ్ల పాలనలో అని ఒక తీవ్రమైన విమర్శ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ కూడా విసిరారు. ఈ పాలమూరు నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి గెలిచిన తర్వాత కనీసం 5 సార్లు కూడా ఇక్కడికి వచ్చింది లేదు, ఇక్కడ ప్రజల్ని అడిగి వారి కష్టాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నది లేదు అని కూడా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాటలైతే ఆయన వదలడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్కి స్ట్రైట్ సవాల్ కూడా ఆయన ఇచ్చారు. సో మీరు ఖచ్చితంగా మీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మీరు రండి, అసెంబ్లీకి వచ్చి కూర్చోండి, ప్రత్యేకించి ఈ రైతుల సమస్యపైనే ఒక అసెంబ్లీలో మనం సెషన్స్ క్రియేట్ చేసి డిస్కస్ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 10 ఏళ్ల పాలన మీది ఎలా ఉంది, ఈ 2.5 ఏళ్ల పాలనలో మేమేం చేశాము అనే దానికి క్లియర్ కట్గా మనం కూర్చొని చర్చిద్దాము, అసెంబ్లీకి రండి, దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అని కేసీఆర్కి సవాల్ విసరడం జరిగింది. అయితే దీనికి ధీటుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా బయటపెట్టే ప్రయత్నం నిన్నటి నుంచి చేస్తున్నారు. ఇదే స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత, సవాల్ విసిరిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ అయితే బహిరంగంగా కొన్ని చర్చలను అయితే లేవనెత్తడం జరిగింది. ఖచ్చితంగా గురుకుల పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, వీటినే అడ్డుపెట్టుకుని దాదాపుగా 2,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ ఒక్క దాంట్లోనే ఇంత స్కామ్ చేస్తుంటే మిగతా అన్ని హామీల్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్న నిధుల్ని ఎలా పక్కదారి పట్టించవచ్చు అనే దానిపైన కూడా ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది అని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్ని స్కాములు చేశారో ఈ 2.5 ఏళ్ల పాలనలో దానికి పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని హరీష్ రావు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మేము చర్చకు రెడీగా ఉన్నాము, మీరు చర్చకు రెడీగా ఉన్నారా, ఎక్కడికి వస్తారు, సో మీ సొంత నియోజకవర్గానికి రమ్మంటారా, లేదంటే ఎక్కడైతే సభ నిర్వహించారో అక్కడికే రమ్మంటారా, లేదంటే ప్రెస్ క్లబ్ వేదికగా కూర్చొని మాట్లాడుకుందామా, సో అది లేదు అంటే మీరు ఏదైనా ప్లేస్ చెప్పండి, అక్కడికే వచ్చి మాట్లాడతామని కేటీఆర్ కూడా సవాల్ విసరడం జరిగింది. సో 2 పార్టీలు కూడా వ్యాఖ్యలు అయితే చేసుకున్నాయి, ఘాటుగా మాటల యుద్ధం అయితే జరిగింది, సవాళ్ళు ప్రతి సవాళ్ళకు కూడా సిద్ధమయ్యారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పేంటి, బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకింత స్ట్రాంగ్గా నిలబడ్డారు, ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే దాంట్లోకి మధ్యలోకి జూపల్లి ఎందుకు వచ్చారు? సో జూపల్లి తన సెక్టార్ని వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ని భుజాన్ని వేసుకొని ఖచ్చితంగా మీరు రండి, రేపు గన్ పార్క్ వద్దకు రండి, కూర్చొని మాట్లాడుకుందాము, చర్చిద్దాము, ఎవరు అవినీతి చేశారు, ఎవరు ప్రజలకు మంచి చేశారు అనేది జూపల్లి ఇన్వాల్వ్ అవ్వడము. సో జూపల్లి డైరెక్ట్గా సవాల్ చేయడం అనేది, మేము గన్ పార్క్ దగ్గరికి వస్తున్నాము, పలానా మంత్రులు వస్తున్నారు అని 3 మంత్రులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అజారుద్దీన్ కావచ్చు, దానం నాగేందర్, అలాగే పొన్నం ప్రభాకర్, వీళ్ళు 3 కూడా వస్తారు అని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చర్చకు సిద్ధం మేము, మీరు కూడా గన్ పార్క్కి తరలిరండి అని వాళ్ళు ఓపెన్ సవాల్ విసిరారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో సవాల్ విసిరినప్పుడు ఆ సవాళ్ళ మీద కట్టుబడి ఉండాలి. నిజంగా చర్చకు సిద్ధమైతే సో ఇరు పార్టీ నేతలు కూడా చర్చకి ఇద్దరు కూడా సుముఖంగా ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఈ రోజు ఉదయం కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో 3 కూడా గన్ పార్క్కి చేరుకున్నారు. వాళ్ళు చెప్పినట్లుగానే గన్ పార్క్కి చేరుకున్నారు. పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, అలాగే అజారుద్దీన్, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట మీద నిలబడే ప్రభుత్వం అని మేము నిరూపిస్తాము, ఖచ్చితంగా చర్చకు సిద్ధమని వాళ్ళు ఒక
ఎజెండాని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. సో దీనికి ధీటుగా దమ్ముంటే హరీష్ రావు, కేటీఆర్ గన్ పార్క్కి రావాలి అని ఒక సవాల్ విసిరారు. సో దీన్ని సీరియస్గా తీసుకున్న హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఖచ్చితంగా ఈ సవాల్ విసిరారు కాబట్టి దానికి సమాధానం చెప్పే విధంగా ముందుకు రావడానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. హరీష్ రావు మెన్షన్ చేయడం కూడా జరిగింది, నేను నా సొంత నియోజకవర్గంలో చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలని ఇప్పుడు వాళ్ళు సవాల్ చేశారు కాబట్టి మాకు ఒక అవకాశం వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అనే కోణంలో మేము బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడడానికి మేము ఖచ్చితంగా ఆధారాలతో మాట్లాడతామని ఆ పనులన్నీ పక్కన పెట్టి కూడా హరీష్ రావు రావడం జరిగింది. అయితే బీఆర్ఎస్ భవన్కి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్ అనేది ఏ విధంగా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కుప్పకూలుస్తున్నారు అనే దానిపైన ఇదొక చర్చ. అటు రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఇది. అలాగే ఎవరు ఏ తప్పు చేస్తున్నారు, ఎవరు నీతిగా ప్రజలకి రూపాయి అనేది పెడుతున్నారు అనే దాని పట్ల ఇదొక చర్చ, నిజంగా బహిరంగ చర్చ అనేది ఒక సవాల్గానే అందరూ కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్. మరి హరీష్ రావు బీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా వచ్చారు, ఒక పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ కూడా చేరుకున్నారు. ఎవరైతే ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి, 2,000 కోట్ల రూపాయల స్కాము ఈ గురుకుల పాఠశాలలకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏవైతే కొన్ని ఉన్నాయో వీటికి సంబంధించి కొన్ని స్కాములు జరిగాయి. ఏకంగా 2,000 కోట్ల రూపాయల స్కాము ఈ ఒక్క సెక్షన్లోనే జరుగుంటే మిగతా ఎంత స్కామ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే యనుమల బ్రదర్స్ వాళ్ళ ముసుగులో వాళ్ళు బాగుపడడానికే కానీ రాష్ట్ర ప్రజల్ని కోరట్లేదు అనేది ఒక అంశంగా బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు తీసుకొచ్చారు. అయితే దీన్ని మనం చూసుకున్నట్లయితే హరీష్ రావు బీఆర్ఎస్ భవన్కి చేరుకోగానే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా బీఆర్ఎస్ భవన్ చుట్టూ మోహరించాయి. సో బీఆర్ఎస్ భవన్ నుంచి హరీష్ రావు ఎప్పుడైతే గన్ పార్క్కి వెళ్దామో అని బయటకు వచ్చారో అక్కడే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ఈ 2.5 ఏళ్ల పాలనలో ప్రజల సమస్యల మీదే దృష్టి పెట్టుంటే, ఈ తెలంగాణ భవిష్యత్తు పైన ఖచ్చితంగా వాళ్ళు దృష్టి పెట్టుంటే, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు హరీష్ రావుని కనీసం బయలుదేరక ముందే, కనీసం గన్ పార్క్ వద్ద ఒకవేళ ఏదైనా ఇష్యూస్ జరుగుతాయి, గొడవలు జరుగుతాయి అనే కోణంలో ఆపేసినా అదొక రకంగా ఉండేది. కానీ ఒక్క అడుగు బయట పెట్టగానే పోలీసులు అందరూ భారీగా మోహరించి ఆయన అసలు అక్కడి నుంచి కదలనీయకుండా చేయడము మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే విజువల్స్లో హరీష్ రావు ఒక ఫైల్తో బయటకు వచ్చారు. సో ఆ ఫైల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో ఈ 2.5 ఏళ్ల పాలనలో పక్కా ఆధారాలతో హరీష్ రావు చర్చకు సిద్ధంగా ఉన్నారు అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నది ఒక ఫైల్తో ఆయన రావడం బయటికి, పోలీసులు వెంటనే ఆయన అడ్డుకోవడమే కాకుండా ఒక మాజీ మంత్రి అనేది కూడా గుర్తు లేకుండా ఒక అందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి, అలాగే తెలంగాణ ఏర్పాటుకి అలాగే తెలంగాణ ప్రజలు ఒక గుండెకాయగా భావించే వ్యక్తి హరీష్ రావు అని కూడా చెప్పుకోవచ్చు. హరీష్ రావుని అంతటి వ్యక్తినే వాళ్ళు కిందకి నెట్టేయడము, ఆయన్ని పడేయడం అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవాలి, చర్చనీయాంశంగా కూడా మారింది. సో పోలీసులు అడ్డుకున్నారు, ఓకే, ఏదైనా అల్లర్లు జరుగుతాయి బీఆర్ఎస్ శ్రేణులకి అలాగే కాంగ్రెస్ శ్రేణులకి మధ్యన, ఏవైనా తోపులాటలు జరగవచ్చు, కొట్టుకోవచ్చు, మాటల యుద్ధం పెరగవచ్చు, ఈ అన్ని కోణాలలో పోలీసులు ఆలోచించే ఉండొచ్చు. ఖచ్చితంగా అక్కడ ఆప్ చేశారు. పోనీ అక్కడే అడ్డుకున్నట్లయితే వాళ్ళు ముందుకు కదలకుండా ఉంటారు. కానీ పోలీస్ జీప్ ఎక్కించి వాళ్ళని వ్యాన్ ఎక్కించి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా వ్యాన్ ఎక్కించి దాదాపుగా 1.5 గంటల పాటు ఏ స్టేషన్కి కూడా తరలించకుండా, ఎక్కడికి తరలించకుండా వాళ్ళని 1.5 గంటల పాటు రోడ్డున తిప్పారు. సో ఎందుకు అలా తిప్పాల్సి వచ్చింది? డైరెక్ట్గా ఒకవేళ అరెస్ట్ చేయాలి అనుకుంటే దగ్గరలో ఉన్న పిఎస్కి తీసుకెళ్తారు, కానీ కంచన్బాగ్ పిఎస్కి ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? ఆ ఏరియా పరిధిలో లేనటువంటి పిఎస్కి అయితే వాళ్ళు తీసుకువెళ్లారు. జరిగిందేమో జూబ్లీ హిల్స్ మన బీఆర్ఎస్ భవన్ దగ్గర అయితే, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి హరీష్ రావుని బీఆర్ఎస్ శ్రేణుల్ని తరలించడం జరిగింది. సో ఇవన్నీ ఆలోచించినట్లయితే ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తుంది, అడిగిన ప్రతిపక్షం నోరు నొక్కే విధంగా కూడా ఈ చర్యలు ఉన్నాయి అని కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న విషయం. విశ్లేషకులు కూడా చాలామంది అదే చెప్తున్నారు. నిజంగా ఏ భయము లేకపోతే హరీష్ రావు అయినా కావచ్చు, కేటీఆర్ అయినా కావచ్చు, అదే స్థానంలో కేసీఆర్ వచ్చైనా కానీ, ఎవరొచ్చి ప్రశ్నిస్తానన్నా కానీ ఎందుకు ఇలా ఆపాల్సి వచ్చింది అనేది ఒక బిగ్ క్వశ్చన్గా అందరి ముందు ఉంది ఇప్పుడు. సో తర్వాత పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది, సో మేము మీ బలగాలన్నీ మాతో పాటు ఉండండి, సో మీ పహారాలోనే ఎవరైతే సవాల్ చేశారో వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు, ఆల్రెడీ గన్ పార్క్ దగ్గర మినిస్టర్స్ అందరూ కూర్చుని ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. మరి చర్చకు సిద్ధమని వెయిట్ చేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు
రానివ్వట్లేదు అనేది హరీష్ రావు ఒక పెద్ద క్వశ్చన్ రేస్ చేశారు. దాంతోపాటుగా లైవ్లోనే మంత్రులు, అక్కడ ఎవరైతే ముగ్గురు మంత్రులు ఉన్నారో, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అలాగే అజారుద్దీన్ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కూడా లైవ్లో కాల్ చేయడం జరిగింది. ముగ్గురు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి సవాళ్ళకి సిద్ధమైన వాళ్ళు కనీసం ఫోన్ అయినా లిఫ్ట్ చేసి రండి అనో, లేదంటే ఎందుకు అంటే మీడియా ముందు అగ్రహావేశాలతో వాళ్ళు మాటలు ప్రలోభాలు పలకడమే కానీ నిజంగా చర్చకు వాళ్ళు సుముఖంగా లేరా అనేది ఇప్పుడు ఒక డౌట్గా ఉంది. అలాగే హరీష్ రావు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది, మీ పహారాలోనే, పోలీస్ పహారాలోనే ఎవరైతే గన్పాక్ దగ్గర ఉన్నారో అక్కడికి తీసుకువెళ్ళండి, ఇంతమంది కూడా మేము రాము, చాలా తక్కువ మంది, ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, నేను కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరి కొంతమంది మాత్రమే మేము వస్తాము, వచ్చి చర్చిద్దాము, అసలు ఏంటి వాళ్ళు విసిరిన సవాల్కి మేము కూడా దాన్ని సవాల్గా తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతామని హరీష్ రావు మెన్షన్ చేసినప్పటికీ కూడా పోలీసులు ఒప్పుకోలేదు. అలాగే మినిస్టర్స్ కూడా జూపల్లి యాక్చువల్గా 11 గంటలకి గన్ పార్క్కి వస్తానన్న జూపల్లి ఎందుకు రాలేదు? అసలు ఎటువంటి సంబంధం లేని జూపల్లి, అసలు ఆయన సెక్టారే కాదు, గురుకుల పాఠశాల కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో కానీ ఆయన ఎందుకు వస్తానన్నారు? వస్తానన్న వ్యక్తి 11 గంటలకు ఎందుకు రాలేదు? రాకపోగా బీఆర్ఎస్ చేసిన పనులపైన అవినీతి మచ్చలు వేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ఉన్న మంత్రులు ఏవైతే చెప్తున్నారో, మీరు కేసీఆర్నే తీసుకురండి, కేసీఆర్ వస్తేనే మేము చర్చకు సిద్ధమని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరు వచ్చినా ఆధారాలతో వచ్చినప్పుడు, సో చర్చకు సిద్ధం అన్నప్పుడు, సో ఖచ్చితంగా ఆ చర్చలో పాల్గొనాలి. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకం కూడా మొత్తం గమనిస్తుందని చెప్పుకోవాలి. దాంతోపాటుగా మనం ఇక్కడ మెయిన్గా హరీష్ రావు మెన్షన్ చేసింది ఏంటంటే, సో కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే చెప్తున్నారో అసలు 2000 కోట్ల రూపాయలు గురుకుల పాఠశాలకి కేటాయించలేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ వాళ్ళ వీడియోసే కొన్ని హరీష్ రావు కూడా లైవ్లో బయటపెట్టడం జరిగింది. ఫస్ట్ 600 కోట్లు స్పెండ్ చేశామని చెప్పారు, తర్వాత 1100 కోట్లకు పైగా స్పెండ్ చేశామని చెప్పారు. సో 1100 కోట్లు పనిచేసి ఉంటే ఇప్పుడు 3వ టెండర్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. 3వ టెండర్కి ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చేసింది. కోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ఈ టెండర్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఈ అవినీతి పరులకే ఈ టెండర్ని కేటాయిస్తున్నారు, అలాగే డ్రగ్ డీలర్స్కి ఈ టెండర్లు అనేవి అవినీతిగా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకే కేటాయిస్తున్నారు అని హరీష్ రావు కానీ ఇలా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా కోర్టును ఆశ్రయించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే, అవేమీ జరగలేదు, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఇది 3వ టెండరు, సో టెండర్ కన్ఫర్మ్ అయ్యే స్టేజ్లో వీళ్ళు కావాలని అడ్డుపెడుతున్నారు అనే దాని పట్ల కోర్టు కూడా సీరియస్గా దాన్ని ఓకే నిజంగానే ఇలా కావాలని ఆపుతున్నారేమోనని దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరికొద్ది రోజులు ఆ 3వ టెండర్కి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా రానుంది. ఆ 3వ టెండర్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 800 కోట్ల రూపాయల టెండర్ అది. సో ఇలా ఎస్టిమేషన్ వేసుకున్నా కానీ బీఆర్ఎస్ శ్రేణులు చెప్తుంది 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. సో వాళ్ళు అసలు 2000 కోట్ల రూపాయలు ఈ గురుకుల పాఠశాలలకి, ప్రభుత్వ పాఠశాలలకి అవసరం లేదని చెప్తున్నా కానీ సో వాళ్ళు చూపిస్తున్న ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి టాలీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాదాపుగా 2000 కోట్లకు రీచ్ అవుతుంది. అలాగే ఏవైతే అవినీతి పనులు వీళ్ళు ఆధారాలుగా చూపించబోతున్నారో వాటి గురించి కూడా లైవ్లో హరీష్ రావు మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు చేసింది పిల్లలకు పెట్టే ఫుడ్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి వీటన్నిటిలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు స్కామ్లు చేస్తూ వస్తున్నారు సో అనేది మెయిన్ ఆరోపణ. సో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంది ఏంటి, కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా చేశారు, అలాగే రైతులకు ఇస్తానన్న హామీలు ఏవీ నెరవేర్చలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అన్నీ కూడా ఇబ్బందులే ఉన్నాయి, గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం కూడా కేసీఆర్ మేలు చేసింది లేదు, ప్రత్యేకించి పాలమూరు ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అప్పటి ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా మొత్తంగా ఈ 22,000 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఏవైతే నిధులు ఉన్నాయో 8,000 కోట్ల రూపాయల ఏవైతే నిధులు ఉన్నాయో అవి పాలమూరుకే కేటాయించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు పైన ఏ విధంగా సుముఖంగా ఉంది, అలాగే ప్రజల్ని వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా పట్టించుకుంటుంది అనేది సీఎంగా నేను పట్టించుకుంటున్నాను అని ఆయన కేసీఆర్ పాలనపై ఎద్దేవా చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తీసుకొని కేటీఆర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడరు, అవతల వ్యక్తి పర్సనాలిటీ గురించి, అలాగే అవతల వ్యక్తి గురించి, అలాగే వీటన్నిటిని గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ అసలు కరెక్ట్ కాదు, సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు అనేది కేటీఆర్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే జూపల్లి కోసం ఒక చైర్ రెడీ చేశారు, కానీ జూపల్లి రాలేదు, మంత్రులు కూడా గన్ పార్క్ దగ్గరికి ఉన్నారు, కానీ ఇక్కడి నుంచి బీఆర్ఎస్ శ్రేణుల్ని గన్ పార్క్ వద్దకు రావడానికి పోలీసులు మోహరించి అడ్డుకట్ట వేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం
ఏ స్థాయిలో అవినీతి చేస్తుంది అనే దానికి ఇది అద్దం పట్టినట్లుంది అని బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నారు. మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క కాంగ్రెస్. సో వీళ్ళందరూ కూడా ఒక పక్కన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఒకటి, అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఒకటి. సో ఈ పార్టీలో ఉన్నటువంటి విమర్శలు, ఒక పార్టీని చేసుకుంటున్నటువంటి మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేసే విషయాలనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏ పార్టీ అవినీతి చేసింది, స్కాములు నిజంగానే ఈ 2.5 ఏళ్లలో జరిగిందా, నిజంగానే రైతు బంధు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుందా, ఒకవేళ చేస్తే ఎటువంటి స్కాములు లేకుండా రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో ఏం చేసింది, ప్రజలు ఏ విధంగా లాభపడ్డారు, అలాగే ప్రజలకి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటి అనేది కూడా ఇప్పుడు యావత్ ప్రజానికం అంతా కూడా టాలీ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇష్యూస్ అన్ని చూసుకున్నట్లయితే ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇవి ఓతమిచ్చేలాగా ఉన్నాయి. అలాగే ఇంకా 2 ఏళ్లు మాత్రమే ఉంది. ఈ 2 ఏళ్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులని ఎండగట్టే పనిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ గద్దెనెక్కే పరిస్థితి లేదు అని కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే మాటలు చెప్తుందో సో అవి కరెక్టా, లేదా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తుంది కరెక్టా అనే సందిగ్ధంలో అయితే ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ భవిష్యత్తు ఎవరి చేతిలో ఆధారపడి ఉంది, అలాగే ఈ మాటల యుద్ధం దేనికి దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.